డివిజన్ ఒక చరిత్ర, ఒక గర్వం, ఒక భావోద్వేగ ప్రయాణం. 130 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ రైల్వే డివిజన్ లక్షలాది మంది ఉద్యోగుల చెమటతో ఎదిగిన ఒక వ్యవస్థ. దేశంలోని అత్యంత ఆదాయాన్ని తెచ్చిపెట్టిన డివిజన్లో ఒకటి. ఇప్పుడు చరిత్రలో అధ్యాయంగా మారిపోయింది డివిజన్. కాలం మారింది, రైల్వే పటాలు మారాయి, పేర్లు మారాయి, కానీ వాల్టేర్ డివిజన్ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరగవు. బ్రిటిష్ పాలనా కాలంలో తూర్పు తీర ప్రాంతాన్ని దేశంలోని ప్రధాన నగరాలతో కలపాలనే ఆలోచనతో తూర్పు తీర రైల్వే మార్గాల నిర్మాణం ప్రారంభమైంది. 1890లలో ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే ఏర్పాటుతో విజయవాడ నుండి కటక్ వరకు రైల్వే మార్గాలు నిర్మించబడ్డాయి. ఈ నిర్మాణంలో భాగంగానే వాల్టేర్ ప్రాంతం ఒక కీలక రైల్వే కేంద్రంగా ఎదిగింది. 1893 ప్రాంతంలో వాల్టేర్ డివిజన్ రూపుదిద్దుకొని తరువాత కాలంలో తూర్పు తీర భారతదేశానికి ప్రధాన రవాణా కేంద్రంగా మారింది. వాల్టేర్ డివిజన్ అంటే కేవలం రైలు నడిపే కార్యాలయం మాత్రమే కాదు, ఇది ఒక భావోద్వేగం. విశాఖపట్నం పోర్టు అభివృద్ధి, ఉక్కు పరిశ్రమ అభివృద్ధి, చమురు పరిశ్రమల అభివృద్ధి, ఖనిజ సంపద రవాణా, అరకులోయల అభివృద్ధి, ప్రతి అడుగులోనూ వాల్టేర్ డివిజన్ ముద్ర ఉండనే ఉంది. విశాఖ పోర్టు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసి వంటి మహా సంస్థలకు రైల్వే సరుకు రవాణా సేవలను అందిస్తూ దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది వాల్టేర్ డివిజన్. కొత్త వలస కిరండూల్ లైన్, ప్రజలు ప్రేమగా పిలుచుకునే కేకే లైన్, తూర్పు కనుమల మధ్యగా వందలాది వంతెనల మీదుగా డజన్ల కొద్దీ సొరంగాల గుండా ప్రయాణించే ఈ మార్గం భారత రైల్వే ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటి. అరకులోయ అందాలను ప్రపంచానికి పరిచయం చేసింది ఈ మార్గమే. బయలుడిల్లా గనుల నుండి ఇనుప ఖనిజాన్ని విశాఖ పోర్టుకు చేరవేసి దేశ పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాది వేసింది వాల్టేర్ డివిజన్. భారత రైల్వేలో అత్యంత ఆదాయాన్ని తీసుకొచ్చే డివిజన్లలో వాల్టేర్ డివిజన్ ఎల్లప్పుడూ ముందు వరుసలో నిలిచింది. ఖనిజాలు, బొగ్గు, ఉక్కు, పెట్రోలియం ఉత్పత్తులు, పోర్టు ట్రాఫిక్ ఇవన్నీ కలిసి వాల్టేర్ డివిజన్ను భారత రైల్వేలో అత్యంత కీలకమైన డివిజన్లలో ఒకటిగా నిలబెట్టాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 11,598 కోట్లకు పైగా ఆదాయాన్ని సాధించిన వాల్టేర్ డివిజన్ దేశంలో 5వ అత్యధిక ఆదాయ డివిజన్గా నిలిచింది. ఇది మనందరికీ ఎంతో గర్వకారణం. ఒక డివిజన్ గొప్పదనం కేవలం భవనాల్లోనే ఉండదు, దాన్ని నిర్మించేది ఉద్యోగులే. లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, గార్డులు, ట్రాక్ మెయింటైనర్లు, స్టేషన్ మాస్టర్లు, టెక్నీషియన్లు, మినిస్టీరియల్ ఉద్యోగులు, ఇలా ఎందరో కార్మికులు. వారి శ్రమతోనే వాల్టేర్ డివిజన్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసిన వేలాది మంది రైల్వే కార్మికుల త్యాగాలు ఈ చరిత్ర వెనుక దాగున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రత్యేక రైల్వే జోన్ కోసం డిమాండ్ మరింత బలపడింది. దశాబ్దాల పాటు ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు పోరాటం చేశాయి. చివరకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాలచక్రం మరోసారి తిరిగింది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన వాల్టేర్ డివిజన్ 2 భాగాలుగా విభజించబడింది. ఒక భాగం ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్గా ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోకి వెళ్ళింది. మరో భాగం విశాఖ డివిజన్గా మారి నూతన సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో చేరింది. ఈ మార్పుతో వాల్టేర్ అనే పేరు అధికారికంగా చరిత్రలో కలిసిపోయి విశాఖపట్నం డివిజన్గా కొత్త అధ్యాయం ప్రారంభమైంది. వాల్టేర్ అనే పేరు ఇప్పుడు లేకపోవచ్చు, కానీ అరకు ఘాట్లలో ప్రతిధ్వనించే రైలు కోతలో వాల్టేర్ ఉంది. విశాఖ యార్డుల్లో వినిపించే ప్రతి విజిల్లో వాల్టేర్ ఉంది. లక్షలాది ప్రయాణికుల జ్ఞాపకాలలో వాల్టేర్ ఉంది. వేలాది రైల్వే ఉద్యోగుల జీవితాల్లో వాల్టేర్ ఉంది. డివిజన్ పేరు మారచ్చు, సరిహద్దులు మారచ్చు, పాలనా వ్యవస్థ మారచ్చు, కానీ 130 సంవత్సరాల చరిత్రను ఎవరూ మార్చలేరు. వాల్టేర్ ఒక డివిజన్ మాత్రమే కాదు, అది ఒక యుగం. తూర్పు తీర ప్రజల గర్వం, రైల్వే కార్మికుల భావోద్వేగం. వాల్టేర్ డివిజన్ అమరంగా నిలిచిపోతుంది. నమస్కారం.